అందరికీ షాలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ నిన్నటి దినాన్ని ఇంచుమించు మెజారిటీ మంది ఇస్రాయేల్కు వ్యతిరేకంగా పాలస్తీనా గురించి, నిజానికి పాలస్తీనియన్స్ ఎవరు కూడా అక్కడ లేరు. ఉన్నటువంటి వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చినటువంటి మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులే. అయినప్పటికీ కూడా మరి యునైటెడ్ నేషన్స్ ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం ఏంటి అని అంటే, పాలస్తీనా వేరే దేశంగా వాళ్ళు అంగీకరించడం మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితిలో వారికి సభ్యత్వం ఇచ్చింది. కానీ బైబిల్ ఏం చెప్తుందో అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యం. కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు అన్నీ నెరవేరినాయి. మనకి కుమ్రాన్ కేవ్స్లో దొరికినటువంటి బుక్స్, ఎస్సానిస్ అనేటువంటి ఒక వర్గం, యూదుల్లో ఒక వర్గం దాసుకున్నటువంటి బుక్స్ క్రీస్తు పూర్వం ఇంచుమించు 290 నుంచి ఉన్నాయి. సో ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్ అవి. మనకి మ్యానుస్క్రిప్ట్స్ లేక కాదు, చాలా మతాల వాళ్ళకి మ్యానుస్క్రిప్ట్సే లేవు, అసలు భాషలకు లిపులు లేవు. కానీ మనకు అలా కాదు, మనకి మ్యానుస్క్రిప్ట్స్, చేవ్రాత ప్రతులు ఉన్నాయి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం. నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును నాకు ముట్టడి వేయగా అది యూదా వారి మీదకు వచ్చును. ఆ దినమందు యెరూషలేము సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దాన్ని ఎత్తి మోయేవారందరూ మిక్కిలి గాయపడతారు. భూజనులందరూ దానికి విరోధులై కూడుతారు. యునైటెడ్ నేషన్స్ ఇలాగా యూదులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విషయము భూమి మీద ఉన్న సమస్త జనులు, అంటే యునైటెడ్ నేషన్స్ మరి ఆ యొక్క సమస్త జనులకు సాదృశ్యంగా ఉంది. సో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటారనేటువంటి విషయం మనం చదివాం. కానీ యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వల్ల మాకు బలం కలుగుతున్నదని తమ హృదయం ముందు చెప్పుకుందురు. ఇన్ని దేశాలు ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా వస్తాయి, కానీ ఇన్ని దేశాలని కూడా ఇశ్రాయేలు నాశనం చేస్తుంది. చాలా దేశాలను నాశనం చేస్తుంది. హల్లెలూయా. ఆ సమయంలో యెషువా మెస్సియాక్ అంటే మన యేసుక్రీస్తు, హెబ్రీ భాషలో ఆయన పేరు యెహోషువ, షార్ట్ ఫామ్లో దాన్ని యెషువా అంటారు. సో ఇప్పుడు యెషువా మెస్సియాక్ అంటే యేసుక్రీస్తు, ఆయన వచ్చి ఏం చేస్తారు అని అంటే, ఇశ్రాయేలును బలపరచడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలుని ఎవరైతే నాశనం చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆ దేవుడు నాశనం చేస్తాడు. యెషువా మెస్సియాకు నాశనం చేస్తాడు. మీరు ఇదంతా కూడా చదివితే మీకు అర్థమైపోద్ది. యూదులందరూ కూడా, ముఖ్యంగా దావీదు సంతానం ఎలా ఉంటుంది అని అంటే, దేవుని వలె యుద్ధం చేస్తారంట కదా. మిఖాయేల్ అనేటువంటి దూతకి అర్థం ఏంటి అని అంటే, దేవుని వలె ఉంటాడంట ఆయన. దేవుని స్థానంలో, దేవుని కొరకు యుద్ధం చేసేటువంటి వాడు మిఖాయేల్. సో ఇప్పుడు యేసు ప్రభు ఇశ్రాయేల్ గురించి, ఇశ్రాయేల్కు ప్రత్యక్షం కాబోతున్నాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. దాని మధ్య దేవునికి స్తోత్రం. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒలీవ పర్వతం మీద యేసుప్రభుని చూస్తారు. ఇక్కడ 14వ అధ్యాయంలో చూస్తే మీకు తెలిసిపోతుంది. అసలు యేసుప్రభు సిలువు వేయబడకముందు, పుట్టకముందు వాళ్ళు అందరూ ఎలాగ పశ్చాత్తాపడతారో కూడా
ఇక్కడ రాయబడింది, వారు నీ చేతులకు గాయములే ఏంటి అని అడుగగా అవి నన్ను ప్రేమించిన వారి ఇంట నుండగా నాకు కలిగిన గాయములని ఆయన చెప్పును. అసలు సిలువ మరణం గురించే ముందు జకరియా రాయగలిగాడు అని అంటే ఈ యొక్క గ్రంథం దేవుని ద్వారా రాయబడిందే తప్ప మనుషుల ద్వారా కాదు. సోదరులారా, నేను ఒక వీడియో జస్ట్ క్లిప్ చూపిస్తాను, కానీ ఈ పిక్చర్లో మీరు చూడగలిగితే అక్కడ ఇన్ ఫేవర్ 153 అంటే మీకు ఏం గుర్తొస్తుంది? 153 కదా. పేతురు వాళ్ళు ఎన్ని రకాల చేపలు పట్టారు? 153. బైబిల్ ఆయన గురించి ఏముందో మనకు తెలియదు, తర్వాత వీడియోలు చూద్దాం. అంటే 153 దేశాలు పాలస్తీనాకి ఫేవర్గా ఓటేసినాయి. అందులో మన భారతదేశం కూడా ఉంది. లేకపోతే కొంచెం ప్రమాదం. మన భారతదేశం ఖచ్చితంగా ముస్లిమ్స్కి సపోర్ట్ చేయకపోతే చాలా డేంజర్. ఎందుకంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఇండియాలో చాలా చాలా కార్యక్రమాలు మన వాళ్ళు చేశారు కదా. సో అవన్నీ కూడా మన దేశానికి ప్రమాదం. ఇలాంటప్పుడు అట్లీస్ట్ పాలస్తీనాకి సపోర్ట్ చేయాలి. కానీ ప్రవచనం ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ని ఇస్రాయేలీలు నాశనం చేసేస్తారు, ఇప్పుడున్నటువంటి గాజాని కూడా నాశనం చేసేస్తారు. ఇది బైబిల్లో రాయబడినటువంటి సత్యం. అద్భుతమైన విషయం. నెతన్యాహు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఆయన ఏం పలికాడో తెలుసా? Secretary of State Antony Blinken is expected to submit a report to Congress as soon as today on Israel's conduct in Gaza. According to Axios, the report is expected to be highly critical, but will stop short of concluding అమెరికా ప్రెసిడెంట్ ప్రస్తుతానికి బైడెన్ ఉన్నాడు కదా. foreign correspondent Rami Nascensio is following all వెపన్స్ మేము సప్లై చేయము, మీరు కూడా వెపన్స్ ఏది క్యారీ చేయడానికి మేము ఒప్పుకోము అని ప్రకటించారు. We have to do Rafani to protect our country. I've said we'll fight with our fingernails. And last night, defiant in Hebrew to his domestic audience, he said, if we have to stand alone, we will stand alone. Former National Security Advisor Chuck Freilich. ఒంటరిగానే ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తారు. యావత్ ప్రపంచం అంతా కలిసి వచ్చినా కానీ ఎలోయి ఇశ్రాయేల్ దేవుడే దేవుడు, భూమి ఆకాశములను సృజించినవాడు. ఖచ్చితంగా ఇశ్రాయేల్ జయిస్తారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ టైమ్. సో ప్ray. Thank you very much. May God bless you.